ఐక్యత అంటే ఒకరికి ఆపద వచ్చిందంటే తాను తప్పించుకొని పోవడం కాదు. నిన్నగాక మొన్న పోయిన సంవత్సరం మీద తిరగలేదు. మన రంగంపేట గ్రామానికి చెందిన సఫాయి కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు దాసు ఇదే అంబేద్కర్ భవన విగ్రహం పక్కన ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందడం జరిగింది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోలేదు. ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల దినోత్సవం సందర్భంగా, ఈ మేడే సందర్భంగా స్థానిక నాయకులు కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే గ్రామానికి సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ఇకనైనా ఈ కార్మికులంతా ఏకమై ఇలాంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా మాకేం పట్టని కాకుండా అందరు ఐక్యతతో పోరాడి సాధించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుడు దేవదాసుకు ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మనల్ని మనం కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుడు దాసు మృతికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటిద్దాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా.